తెలంగాణలో సాగు చేయని భూములను గుర్తించేందుకు సర్వే మొదలైంది. గ్రామ స్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు భూముల్ని పరిశీలిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం రైతులు సర్వే నెంబర్లు, బై నెంబర్ల వివరాల ఆధారంగా సర్వే నిర్వహిస్తున్నారు. వ్యవసాయ భూముల జాబితాలో ఉన్న స్థలాల్లో పంటలు సాగు చేస్తున్నారా లేదా ఇతర వ్యాపార సముదాయాలని నిర్మించారా? ఇల్లు ఉన్నాయా? కొండలు, గుట్టలు, రాళ్లు రప్పలు ఉన్నాయా? స్థిరాస్తి వెంచర్లు చేశారా అనే వివరాలు పరిశీలిస్తున్నారు. మహబూబ్ నగర్లోని మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ లేఅవుట్లకి సంబంధించిన భూములను పరిశీలించారు. సాగు చేయని భూములపైన అధికారులకు ఫిర్యాదులు వస్తే స్వీకరించారు. గద్వాల జిల్లాలోని 13 మండలాల్లో 52 బృందాలు సర్వేలో పాల్గొంటున్నాయి. ఈ జిల్లాలో ఇదివరకు 4,51,746 ఎకరాలకు రైతు బంధు పంపిణీ చేశారు. కానీ పంటల సాగు విస్తీర్ణం 4,07,000 ఎకరాలు మాత్రమే ఉన్నట్టుగా రికార్డులో ఉంది. వనపర్తి జిల్లాలో ధరణి రికార్డులో పలుమార్లు భూములు మార్పిడి కావడంతో వ్యవసాయేతర భూములను గుర్తించడం ఇబ్బందికరంగా మారిందని అధికారులు చెబుతున్నారు. స్థిరాస్తి వెంచర్లు, రైస్ మిల్లులు, ప్రభుత్వం సేకరించిన భూములు కూడా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నట్టుగా గుర్తించారు. నారాయణపేట జిల్లాలో 51 బృందాలు సర్వే చేస్తున్నాయి. ఇటుక బట్టీలు పెట్టిన సాగు భూములు, గోదాంలు నిర్మించిన భూములు వివరాలు అధికారులు సేకరించారు. మెదక్ జిల్లాలో నీటిపారుదల శాఖ కాలువల నిర్మాణానికి సేకరించిన భూములను కొన్ని చోట్ల గుర్తించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలోని అధికారుల బృందాలు సర్వే చేస్తున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని హన్మకొండ జిల్లాలో 67 క్లస్టర్లు, వరంగల్ జిల్లాలో 70 క్లస్టర్లు, ములుగులో 52 క్లస్టర్లు, భూపాలపల్లిలో 65 క్లస్టర్లు, మహబూబాబాద్లో 82 క్లస్టర్లు, జనగామలో 69 క్లస్టర్లు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి సర్వే చేస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో 30,000 నుంచి 40,000 ఎకరాల్లో సాగు చేయని భూములు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. 41,000 మంది రైతుల పేర్లపై ఉన్న భూముల వివరాలపై సర్వే చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 440 రెవెన్యూ గ్రామాలు ఉండగా 102 క్లస్టర్లుగా విభజించి సర్వే చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 104 క్లస్టర్లను ఏర్పాటు చేసి సర్వే చేస్తున్నారు. 5.22 లక్షల ఎకరాల భూమి సాగు రికార్డులో ఉండగా పంటలు వేయని భూముల వివరాలు సేకరిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 102 క్లస్టర్లలో సర్వే కొనసాగుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ROR పట్టాలు ఇచ్చినందున వాటి వివరాలు కూడా సేకరిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో 79 క్లస్టర్లుగా విభజించి సర్వే చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,668 రెవెన్యూ గ్రామాలు ఉండగా 394 క్లస్టర్లుగా విభజించి సర్వేను మొదలుపెట్టారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో 1,077 బృందాలు సర్వేలో పాల్గొన్నాయి. అశ్వరావుపేట మండలంలో ఆసులపాకలో 21 మందికి సంబంధించిన 20 ఎకరాల్లో పంటలు సాగు చేయటం లేదు అని గుర్తించారు. కొత్తగూడెం జిల్లాలో తొలి రోజు 98 గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలో కుసుమంచి, సత్తుపల్లి, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, చింతకాని, కొనిజర్ల మండలాల్లో స్థిరాస్తి వెంచర్లుగా మారిన కొన్ని భూములను గుర్తించారు.